హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రమ్య. అండ్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ కింద బెల్లకు క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. ఈరోజు వీడియో ఏంటి అంటే సింపుల్గా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో ఆ టైంలో ఈ రెసిపీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ అన్నీ కూడా ఇలాగా మిక్సీ పట్టేయాలి. పట్టిన తర్వాత ఒక ఎగ్ కూడా బీట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. సో దాని తర్వాత చెప్తాను ఈ రెండు ఎలా యూజ్ అవుతుంది. దాని తర్వాత మనం ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలాగ ఎగ్స్ అన్నీ కూడా ఇలా చేసేయాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి. సో టోటల్ ఎగ్స్ అయితే మొత్తం అంతా చేసిన తర్వాత దాంట్లో కారం అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, సో అవన్నీ మసాలాస్, ఆనియన్స్, సాల్ట్ ఎంత కావాలో అంత వేసేసుకోవాలి. అండ్ ఇందులో 2 స్పూన్స్ మైదా అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత చిల్లీ, ఆనియన్స్ కూడా అవి కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి ఇలా బాల్స్ లాగా చేసేసుకోండి. ఇందాక మనం ఎగ్ బీట్ చేసాం కదా, అందులో డిప్ చేసి అండ్ బ్రెడ్ చేసుకున్నాం కదా పౌడర్, సో అందులో అన్నీ కూడా మిక్స్ చేసేయండి. 1 by 1 మిక్స్ చేసేసి సైడ్కి పెట్టుకోండి. అన్నీ కూడా అలానే చేసేసి ఒక సైడ్ అయితే పెట్టేసుకోండి. సో ఇలాగా హీట్ అయితే చేసుకున్నాను నేను ఆయిల్, సో అవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకోండి. బాగా ఒక గోల్డెన్ కలర్ రెడ్ అలా టైప్లో వచ్చేటప్పుడు మనం అన్నీ కూడా తీసేయాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ట్రై చేయండి ఈ రెసిపీ తప్పకుండా. అండ్ ఇందులో సాస్ ఉంటే బాగుంటుంది కానీ నా దగ్గర అయితే సాస్ లేదు. సో సాస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ మీకు ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.